కృష్ణ కృష్ణ. లలిత, నీకు శ్రద్ధ ఉన్నంత తెలివి లేదు సుమా. నా తెలివి తక్కువ ఏదో చెప్పవైతివి రాధా. తెలివి తక్కువయా మతి శూన్యతయా? ఏమి పని చేసేటివి చాలు. అమ్మా అటులంటివేలా? ఇటురా ఇటురా. తెలివి తక్కువ ఎన్న రోషమా? ఇది ఏమి? పరువునకు రాని శితాగ్రములకు జాజిమొగ్గలు తెచ్చి నా నాథుని ఈ కుసుమశయ్యపై దాపితివి కదా. శిరీష కుసుమ సుకుమార తరుడగు నా నాథుని దేహమునకు ఇవి గుర్చుకొనవా? అప్పటికవి నీ ముఖ కమలముల తోడను హృదయముకుళము తోడను సంపూర్ణముగా వికసించునని అటుల చేసి తిని. లలిత, ఈ మాధవి నికుంజము ఇంత అంధకారముగానున్నదేమే? నీ నాథుడింకను రాకపోవుట చేత. నా ప్రాణనాథుడు నల్లని వాడని పరిహసించుతుంటివా? అనేక చంద్రప్రభాసమైన ఒక దివ్య తేజము ఆ మహామహని మూర్తి యందు ప్రకాశించుతున్నట్లు నీకింతకాలము నుండి నువ్వు కనపడనే లేదా? వెళ్ళేదవేమే? నేనిక్కడున్న ప్రయోజనము లేక. చంద్రోదయ సమయము ఆసన్నమొకుతున్నది కాబోలును. లలిత, నన్ను అలంకరించదవా? చూడు లలిత, ఈ తెల్లని చీర వెన్నెలలో శృంగారముగానుంటున్నా. నీవు నీ నాథుని మూర్తిని సమీపించినప్పుడు గంగా కళిందజా సంగము వలె మరింత శోభించును. అదుగో, నా ప్రాణవల్లభుని నైల్యమునే తిరిగి ఉద్ఘాటించుచుంటివి. లలిత, కస్తూరి తిలకము ముఖముపై ఈగ వ్రాలినట్లున్నదే. దీనిని పన్నీట తుడిచి సన్నగా సోగగా భ్రూమధ్యమందుండి పాపట బొట్టు వరకు గోరోచనమును కుంకుమ పుష్పమును కలిపి మందార కుసుమములోని కేసర శలాకము వలె ఊర్ధ్వ తిలకము అందముగా దిద్దవే.
విష్ణు భక్తి సూచకమగుడుచే నీ నాదునకది మనోహరముగా నుండును. లలిత, లోకులు ఏమనుకున్నదరో తెలుసుకునవలనని కాదు సుమా. ఏమనుకున్నానేమి చేయగలము? అయినా జనులు ఏమనుకొనుచున్నారే? రాధ వంటి సౌందర్యవతి లేదని చెప్పుకొనుచున్నారు. అంతేనా? రాధ యొక్క ప్రాణములు శ్రీకృష్ణులోనున్నవని చెప్పుకుంటం లేదా? తన ప్రాణము, తన దేహము, తన సర్వస్వము అతనికి త్రికరణ శుద్ధిగా అర్పణ చేసుకుని పరిచారికనని చెప్పుకుంటా లేదా? దేవి, నయనానందకరముగా చంద్రోదయమైనది. లలిత, ఈ రాత్రి చంద్రుడు శీఘ్రముగా వచ్చి ఉండెనా, లేక నా కాంతుడు ఆలస్యము చేయుచున్నాడా? రెండునూ యథార్థములే. అది ఎటులే? నీ కాంతుడు ఆలస్యము చేయుచుండే చేతనే చంద్రుడు శీఘ్రముగా వచ్చినాడు. ఓ ద్విజరాజా, నా నాథిని కూడా వెంట పెట్టుకుని రాక నీ ఒక్కడి వేళ వచ్చితివి. ఇది నీకు తగునా? తగదు అని చెప్పనే చెప్పి తిని, నీవు పోయని నన్ను తొందర పెట్టగా వెడలి వచ్చి తిని. భూసురచంద్ర, శారద, నీ మిత్రమునకు నీతో కూడా వచ్చుటకు అవకాశం ఏలలేకపోయానయ్యా. ఇంత రాత్రి వేళ తనకేమి పని ఉండును? ఇక్కడకు ఓషధీసుని రాకతో వత్తునని వాగ్దానము చేసిన అతనికి ఇప్పుడు ఆలస్య కారణమేమి కలిగనయ్యా? దీనురాలగు రాధ దేహమంతయు కన్నులుగా చేసుకొని నీ కొరకెదురు చూచుచుండును. దానిని నిరుత్సాహపరచుట దయాశూన్యత అని నీవు చెప్పలేకపోయితివా? దేవి, ఎందులకి వెరితనము? అతడి సరికి వచ్చుతూనే ఉండును. శారదా అమ్మా, నా హృదయ వల్లప్పుడు నీతో వచ్చేదనని చెప్పానా? నాతోనా వచ్చేదను అని అతడు చెప్పలేదు. కృష్ణ, కృష్ణ, ఎంత మోసము చేసితివి. సఖి, నాకు అలంకారముని తీసివేయము. అమ్మా, తొందరపడకు. అయ్యా శారద, ఎప్పుడు శ్రీకృష్ణుడు వచ్చేదనని చెప్పినాడు? ఇప్పుడా నా వెనక వచ్చేదనని చెప్పినాడు. అమ్మా అమ్మా, వింటివా? ఆందోళనతో పనిలేదు. ఇంకా నువ్వు రానివేళ కాలేదు. వచ్చు వేళ దాటింది కదా. రానివేళ ఇంకను దాటలేదని శుష్క సంతోషమునందవలసిన యోగము తటస్థించినదా? అయ్యా శారద, నీ ఒక్క సహాయము చేయవలసి ఉన్నది. చేతనైన ఎడల నీ పాదములకు మృక్కెదను. పని చెప్పితినని అటవిక కురంగి వలె అమాయక అయిన రాధ, అనురాగాంబునిధి అయిన రాధ, సర్వదా కరములు మోడ్చి తన నామస్మరణము చే కాలము గడుపుకొనుచుండు శుద్ధాంతఃకరణము గల రాధ, ఈ రాత్రి నీ కొరకు వినుచున్నావా? జాగ్రత్తగా వినుచున్నావా? సర్వాంగ సౌందర్యమున జగన్మోహనుడవగు నీ కొరకు, ఆపన్నుల ఆలాపములు ఆలింపలేని నీ కొరకు, తప్పక వచ్చేదనని చెప్పిన సత్యశీలుడవైన నీ కొరకు ఎదురు తెన్నులు చూచుతుండి మీకున్న మతి లేకపోవట నాకు లేకపోవడం చేత నేను ఇన్ని మాటలు చెప్పజాలను తల్లి. మీరు వ్రాసి ఇచ్చిన ఎడల కావడి అయిన వేసుకుని ఈ అసందర్భ గ్రంథము ఆయనకు సమర్పించి వత్తును. అబలక అనురాగము ఆవునకు ఆముదపాకు కంటే అది కోన్మాదం కదా. రాధా, మనసు కుదిరిపరచుకును. పోనీ 2 మాటలు మాత్రము చెప్పేదను. రాధ రమ్మనదని చెప్పుము. వెళ్ళు వెళ్ళు, శీఘ్రముగా పొమ్ము. అయ్యో, ఇంకనిక్కడనే ఉంటివా? అమ్మా, ఒడిసిలో పెట్టి నన్ను విసర్రాదా అక్కడికి? అబ్బా, ప్రత్యుత్తరములు చెప్పు ఆలస్యము చేయుచుంటివి కదా. పొమ్మయ్యా. అయ్యా భూసురోత్తమా, మళ్ళీ ఏమి? అనుగ్రహించి ఒకసారి రమ్ము. రాధ రమ్మన్నది అని చెప్పుట అధికారికి ఆజ్ఞవలే కనబడును. కావున నీకు అంగీకారమైన ఎడల రమ్మని చెప్పినా బాధ ఏమున్నది? ఎవరికి అంగీకారమైన పని వారు చేయుటకు నీ అంగీకారమేనా? అది కాక నీకు అంగీకారమైన ఎడల నన్నచో నాకు అంగీకారము కాదని ధ్వనిచ్చునేమో. అమ్మా, రావలదని వార్త పంపిన ఏమి మునిగినదో అని ఆందోళన పడుచు ఒక్క నిమిషములో అతడే పరిగెత్తుకుని వచ్చును. ఎంత మాట్లాడితివి! నా కొరకు సంభ్రమముతో అతడు పరుగెత్తుకుని వచ్చిన ఎడలా అపచారము నాది కదా. ఆ మృదులాంగుని పాదములు కందవా? వేడి నిట్టూర్పుచే అధరబింబము వసివాడదా? వలదు, అతన్ని పిలువవలదు. నేనే అతని ఎద్దగేగదను. చూడు, ఎదియో మంగళత్వం ఎగుచున్నది. అది నా నాథుని కర్ణరసాయన మగు వేణుగాన రౌము కదా. అదుగో శారద, తిరిగి వినబడే నొడలు పులకాంకితమగుతున్నది. లలిత, నీకు వినబడుతున్నదా?
సలలిత మురళి నినాదమే ఇది సందేహమేల 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 లలితాలాప మదిగో కాదని బెదరించెదవా లలితాలాప మదిగో కాదని బెదరించెదవా మరల విను సఖి నూతన రాగం బౌరా సలలిత మురళి నినాదమే ఇది సందేహమేల సలలిత మురళి నినాదమే ఇది సందేహమేల ఆహా ఆహా మీకిప్పుడు ఆ కుసుమ సుకుమారుని కంఠమందలి చంపక మాలిక కమ్మని పరిమళింపలేదా? శారదా శారదా ఇప్పుడు మరింత సమీపించుతున్నట్లు దోచుతున్నది కదూ? ఇది వరకు చెవి వేడు దూరంలో ఉన్నాడు, ఇప్పుడు ముక్కు వేడు దూరంలోనికి వచ్చుట చేత గంటి వేటి మిక్కిలికి దగ్గరగా అన్నాడు. కాలి చప్పుడు వినబడుతుండా ఇంకనూ సందేహమేలా? లలిత, నా కాంతుడు ఇప్పుడు ఇచ్చటకు రాలేదా? ఆ సంగీతలోలా సరస సంగీత మాధురి సాధురేతి ఇంకా ఒకసారి మురళి వాయింపుమయ్యా త్వన్ముఖామృతపూరంబు త్రావుదాన ఘన ఘనాంబు చాతక కాంతవోరే చంద్రాతపంబున మృదుల పల్లవాగ్ని సీమను నిల్చి కృష్ణాయటంచు ఇటుల నీరాగవేచితి ఇష్టదేవ భవ్య సాక్షాత్కృతిని తప ప్రతిభవోలే అమ్మా అమ్మా నీ తపప్రభావమున అదుగో ఘనాఘనమే చాతకాంత వద్దకు వచ్చుచున్నది. ఏం మిత్రమా, శేషవర్జము వలె తెల్లవారు కడ వచ్చితివి. గోపాల ప్రభు, మీరింత ఆలోచించినందువలన మా చెల్లి పరితపించుచున్నది. ఇది న్యాయమా? ఆ ప్రశ్నము నీకేదనే మగవారికి ఏమైనా పని ఉండును. అమ్మా అమ్మా, మగవారి పని కాదు, అంతవరకు నేను ఎరుగుదును. రాధ, నా వలన కలిగిన పరితాపము నా వలనే శమించుగాక. విషరోగమిచ్చు దంతములను దానిని మానుపగల మణియును కూడా కలిగిన కృష్ణ సర్పము అని ఆమె ఎరుగును. మిత్రమా మిత్రమా, తారావళి ఇంటికి పోయితేనని చెప్పలేదు కదా? దాని పేరు జ్ఞప్తికి వచ్చిన ఎడల చెప్పకయిందునా? ఏదయ్యా? అదే తారావళి. అమ్మా అమ్మా, ఆ చింత చెట్టు క్రింద ఇంటిలోనున్న దొడ్డి కాళ్ళదేనా? అటు అనటు తప్పే, ఎవరైతేనేమి అందరూ ఆ దాక్షిణ్య స్వభావముని అనుగ్రహమునకు పాత్రములే కదా. ఏమి రాధ యొక్క ఔచిత్యం! చెక్కు చెంగావిపూనదు ముక్కరంబులెగరవు ఊర్పులమోవి ఎట్టిట్టుగాదు బొమ్మలు ముడివడవు అదిర పుష్పగంధి చిత్తశాంతతేమని చెప్పవచ్చు. ఓ ప్రాణప్రియ, ఒడలు మాత్రమతటపడియుండినే గాని ప్రాణమంత నీదు పచ్చ నిలిచే. ఒడలు మాత్రమతటపడియుండినే గాని ప్రాణమంత నీదు పచ్చ నిలిచే.
తప్పు చేయునాదు తనువునకు ఏదైనా శిక్ష చేసి మరల చేర్చుకొనవే మహానుభావ, నీ చెక్కులపై అధరముపై అవి ఏమి? లలిత, అద్దము తెచ్చి ఇమ్ము. ఏం మిత్రమా, చెప్పనా? అమ్మా అమ్మా అమ్మా, నీ నాదుని ప్రాణం ఇచ్చట నుంచి అతని యొడలు మాత్రమే అచ్చటికి వచ్చినందులకు ఏది తారావళి ఈతని అంగీకారంపై చేసినటువంటి శిక్షా చిహ్నములమ్మా అవి. నిజముగా అవియేనా? అట్లయినా నాథ, నేను వానిని చూడజాలను. నా హృదయము కరుగుచున్నది. అసూయచే కాదు సుమి. అయ్యో, మృదులాంగులచే మెల్లగా స్పృశించు మాత్రముననేవాడు అతి లలితములగు నీదు గండ ఫలకములెంత బాధింపబడినవి. ఆ లోకైక సుందర, మోమెత్తి తేరివార చూచిన నీ వదన మండలమునకెక్కడ దృష్టి తగులునోయని నీ పాదకమలాగ్రములందే సదా నా దృష్టి ధ్యానములు నిలుపుకొనియుండును. ఇంకా ఇన్ని మాటలేలా? నిన్నిట్టి అవస్థలోనే చూడజాలను. లలిత, నాకింటికి దారి చూపుము. ఫలము గోరిన అనురాగ కలన కలుగుదానికి అసూయయుండునుగాని నిష్ఫలాభిసంధిని ప్రేమించినట్టి రాధ చిత్తము అసూయ ఎన్నడు జనకరాదు. కోపమే లేనప్పుడు కోపశాంతి ఎట్లు చేయగలను? మిత్రమా, రాధావదన చుంబనమునకు ఏదైనా సాధనము నీకు తోచిన చెప్పుము. 2 వస్తువులు చెప్పేదను, వాటిలో దేనినైనా ఎరవు తీసుకుని రాగలవా? ఏమిటది? ఏమిటంటే లొట్టిపిట్ట మెడ గాని ఊసరవిల్లి 4 గాని సంగ్రహించిన ఎడల నీవు ఇక్కడ నుండియే ఠక్కున ఆమెను కబళింపగలవు. శారద, రాధ, నన్ను కటాక్షింపు. ఆ చిహ్నములు పోవుదనుకు నా కన్నులు నిన్ను చూడజాలవు. క్షమింపుము. నమస్కారం. నేను పోయేదను. లలిత, రావే. భవ్యధూమలతిక కూడు జ్వాలవలెను, జ్వాలికను వెంబడించెడి వాయువు వలె వాయులహరిని వెన్నాడు పరిమళంబుగతిని కృష్ణుడు రాధ సంగతిని ఏగు. నాథ, నమస్కరించుచున్నాను. సుమంగళీ భవ. సత్య, క్షేమమా? మిత్రమా, నీ నమస్కారమునకు ఎదురు చూచుచుంటిని. ఓహో, శారదుడా, ఆ ఎప్పుడు వచ్చితివి? నమస్కారం. విజయీ భవ. ఎప్పుడు వచ్చితునో చెప్పనా? ఎప్పుడా? నీ వెరుంగనప్పుడు. ఎక్కడ నుండి? నీ వెరిగిన దాని నుండి. అదేది? రాధ. నీవు లేక చిన్నబోయిన దాని నుండి. అదేమి? రాధ అని చెప్పలేదా? బృందావనము. నా మాటలను వినిపించుకునవేమి? నేను సత్యభామను. రాధికా దూతను చూచుడి చేతనే పరవశుడుగు నీవు రాధ దర్శనమును ఎట్లుందువో? సత్యభామ, అన్యథా ఎంచకుము. మొదట బ్రాహ్మణుండు, పిదప మిత్రమితండు, సంతతానురాగ సదనమైన బృంద నుండి వచ్చే నే సావధానుడనగుచు మాటలాడతగలే మగువా. మిత్రమా, మొదట బ్రాహ్మణుడు అని చెప్పితివి, ఇప్పుడు మాత్రము? శారదా, బ్రాహ్మణత్వమును వదలి తార్పుడు అభ్యసించుట వలన
కులభ్రష్టత్వం కలిగినదేమో అని అనుమానించుచుంటివా? నాథ, ఈతడెందులకు వచ్చిన శీఘ్రముగా అడుగవేమి? తొందర అయ్యేలా నీవు వినుచుండగానే అడిగెదను. మిత్రమా, నీవు నాకంటే అదృష్టవంతుడవు కదా. నాకొక్క భార్య ఎవడి చేతనే కదా? కాదు, రాతను చూచి వచ్చుట చేత. పూజ్యులైన నా పెంపుడు తల్లిదండ్రులను నీవు చూచి వచ్చుడి చేత. వారు క్షేమముగానున్నారా? జ్యోతి లేని చోట వెలుతురుండునా మిత్రమా? నాకై వారు తప్పించుచుండిరా. నన్ను తీసుకుని రమ్మని వారే నిన్నిటికి పంపిణీ కదా. ఇది గురునాజ్ఞ. కాదు కాదు, గురు జగనాజ్ఞ. రాధా సందేశం. నాథ, నీ మోమిప్పుడు వినూత్న వికాసం చే శోభించుతున్నదేమి? రాధయను సుధా మధురాక్షరములు చెవిని బడిన వెంటనే మనసంత ప్రభను చెందే. ఒక్క మారుగా తటుకున చుక్కరాల రప్పునను వెలుగు అమవసరాత్రి ఓలే. గోపాల ప్రభు, నీవు లేని బృందావనము. నన్ను నమ్ముకున్న గోపాలురందరూ సుఖులై ఉన్నారా? నిన్ను నమ్ముకున్న వారు గోపాలుడు కాదు, గోపికలు. ముందు స్త్రీల మాట నడుగక పురుషుల మాట నడిగితివేమి? సత్య, స్త్రీల మాట స్త్రీవైన నీవు అడుగుదు అని నేను ఊరుకుంటుని. మిత్రమా, గోపాలుడు క్షేమముగానున్నారా? మీ రాకకై నిలువుగుడ్లతోనున్నారు. ప్రభువారిచ్చటకు దయచేసినప్పటి నుండి మిత్రమా, ఎవరి భార్యలతో వారు కాపురము చేస్తూ సుఖముగా ఉన్నారయ్యా. అదిగో నవ్వుచున్నావు. ఎందులకు నవ్వితురో నాకు చెప్పక తప్పదు. ఇప్పుడంత నవ్వవలసిన కారణమేమి కలిగినది? శారదుడు పరిహాస వాక్య ప్రియుడు కదా, అందుకని. చేతులు ముఖమున గడ్డము చేసుకుని ఇంతకు ముందు నా కాంతునితో నీవేమి పరిహాసోక్తి పలికితివో అది రాధను గురించి ఎగులో కాదు, చెప్పేదేవా లేదా? అయ్యో అయ్యో అయ్యో, కొరకరాని కొయ్యి కోతి వంటి మగన్ని కొట్టలేక చేతావాత గాని చెలికాడనైన నాకు అమ్మో అమ్మో చెవులు బట్టి ఎందుకమ్మా? అమ్మా అమ్మా మిత్రమా, దూతను శిక్షించకూడదని శాస్త్రములు ఘోషించుచున్నవి అని చెప్పి అమ్మా విడిపించవయ్యా బాబు. చెవి బిగుయుట చేత గాత్రమునకు హెచ్చు శృతి పలికినది, చెప్పవేమి? చెప్పవయ్యా, శీఘ్రముగా చెప్పవయ్యా బాబు. ప్రాణప్రియ, విడుము. ప్రాణహత్య అనవయ్యా బాబు. ప్రాణప్రియ ప్రాణప్రియ అని ఎవరిని పిలిచితివి? ఇప్పుడు నేనెవత గడ్డము పట్టుకుంటినో దానినే పిలిచి తిని. నేను నీకు ప్రాణప్రియుడు కాను. నన్ను బ్రతిమాలవలసిన పని నీకు లేదు. నా అంతరాయం ఎంత మాత్రమునూ లేదు. నీవు బృందావనమునికిప్పుడే వెడలవచ్చును, అక్కడనే ఉండవచ్చును, రాతతోడనే కులకవచ్చును. తరలా రాళ్ళ పోదము. శారద, సత్యభామ కోపోపశాంతిని కోరుతున్నది కదూ? సత్యభామ గేదూడ జాతిలోనిది. పాలు ఎక్కువ వదిలి దూడను చెరుచు గోపాలని వలె అనురాగము అమితముగా కనపరిచి ఈ కాంతన పాడు చేస్తున్నావయ్యా నువ్వు. ప్రాణనాయిక, నీవు చెప్పదలుచుకున్నది నేను ఎరుగుదును. రమ్మని రాధ యాజ్ఞ అయినప్పుడు నన్ను అడుగనేలా? సంతోషంతో వెళ్ళవచ్చును. ఇంకా ఈ సత్యభావం జోలి నీకేలా? రాధ మాట కాదు, నా మాట. నీకు నా ఎంతంత అభిమానం ఉండిన ఎళ్ళ ఈ రాధ ఎలా దాపురించును? లేదు, ఇక ఏమీనూ లేదు. నేను ఎరుగుదును. నాపై అనురాగము లేదు. నీకు బృందావనమే స్వర్గము, రాధయే రంభ. నాదు విశ్లేషమోర్వక నవయునట్టి రాధనే చూడబోదును. ప్రబల కోపభారయగు భామను ఊరడింపంగ నిటనియుండును. సఖా ఏమి చేయుదును చెప్పుమా? చెప్పనా చెప్పనా? ఉభయతారకమగు మార్గము చెప్పనా? సత్యభామను వెంట పెట్టుకుని రాధ ఎద్దకు బొమ్ము. నన్ను దుపేక్ష చేయదువా? నా కోపము నన్ను తప్పింప చేయుచున్నా నీకు కరులు చల్లగా ఊరకుందువా? నా మోమైన చూడకుండా నీ మిత్రులతో రాధా సంభాషణలో కులుకుచుంటివా? అత్యాప్తనగు నేను రాధ మాట నీ చెవిని పడగని ఇంత పగదానైతినా
ఎంత మోసగాడవు, సత్యభామ. ఎంత మోసగాడవు. సత్యభామ, నా యందు దయ ఉంచు. నీవది రాధను కోరదగిన మాట. తళజాల కాంత నీకీతామసంగు తగునా తరుణిలోనే తళజాల కాంత నీకీతామసంగు తగునా తరుణిలోనే తళజాల కాంత నీకీతామసంగు తగునా తరుణిలో చెలియరు నీవిచు అలుగగనేల 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 చెలియరు చెలియరు నీవిచు అలుగగనేల చెలియరు నీవిచు అలుగగనేల చెలియరు నీవిచు అలుగగనేల చెలియరు నీవిచు అలుగగనేల కరుణీమణి నీదాసుడగానా కరుణీమణి నీదాసుడగానా తరుణీమణి నీదాసుడగానా తరుణీమణి నీదాసుడగానా తరుణీమణి నీదాసుడగానా నే తళజాలకాంత నీకీతామసంగు తగునా తరుణీలోనే తళజాలకాంత. రాధాపతి, నేనొక్క మాట చెప్పుచున్నాను విను. నీవు రాధతో సరస్సల్లాపములాడుచుండ సత్యభామ పేరెత్తకుమా. నా నూతన వధువగు సత్యభామ వలదు వలదలుచుండగా తృణీకరించి నేనిచ్చటకు వచ్చి తిని అని అనబోకు సుమా. రాధచే నన్ను సూడు మాటలు అనిపింపకుమా. శారద, భార్యనిటు భర్తనటు పంపించటకే కదా నీవు వచ్చితివి. జాగ్రత్త, తరలా రావే పోదము. అమ్మాయ్యా, తుపాను వదిలినట్టు వదిలింది. నీవిక్కడనే ఉన్నట్లు భ్రమ పెట్టి సాత్రాజితీదేవి నన్ను పిలిపించింది సుమా. మిత్రమా, ఇంకా స్వేచ్ఛగా హాయిగా మాట్లాడుకునవచ్చును. నాకు తెలియక అడుగుతున్నాను, దక్షిణ నాయకుడు అంటే ఎవరయ్యా? ఎందరు భార్యలున్న అందరి ఎడల భేదబుద్ధి శూన్యుడై ఒక్క రీతిగా ప్రవర్తిల్లువాడు. అలాగా. ఇట్టి దక్షిణ నాయకత్వము స్త్రీలలో కూడా ఉండిన ఎడల లేదు, పురుషులకు ఇంత బాధ లేదు సుమా. అట్లనది వేళ కాంతలు తమ సవతుల ఎడల భేదబుద్ధి లేక సమానానురాగము కలిగి ఉండిన ఎడల అని నా అభిప్రాయం అయ్యా. అంతే కదా. అంతేకాదు, అంతకంటే మరి ఒక విశేషం ఉన్నది. వినుము. ఏది? ఉత్తర నాయకుడు ఎవడో ఎరుగుతువా? అబ్బా, అప్రస్తుత ప్రశంస ఎందుకు? ప్రస్తుత ప్రశంసయేనయ్యా. అందరి భార్యలను ఒక్క రీతిగా ప్రేమించుటయే ప్రయోజకత్వం కాదు. వీరందరూ ఒకరితో ఒకరిదే కాట్లాడుకుంటున్నట్లును, వీరందరూ గాని కొందరు గాని ప్రత్యేకంగా గాని తన్ను కొట్టకుండునట్లును చూచుకొనుచు ఆత్మరక్షణము చేసుకొని ఆయుష్మంతుడైన నాయకుడు అయ్యా ఉత్తర నాయకుడయ్యా. ఇతడు దక్షిణ నాయకుని కంటే గొప్పవాడు. చూడు, బృందావన వార్తలు చెప్పవేమి? గోపికలు ఎటులుండో చెప్పుము. గోపికల మధురాభిముఖులై ఉన్నారు. వారి చుట్టకు వచ్చట్లేదు కదా. వారి చిత్తములు స్త్రీ కోటికి కోటీరమణి కదా. ఆమె ఎట్టులున్నదో చెప్పవేమి? 6 మాసముల నుండి ఆహారములు లేక కదలిక లేక నత్తగొల్ల వలె అతి మందస్థితిని కలిగి ఉన్నదయ్యా. మిత్రమా, రాధ అట్టులున్నదేమి? ఆమెను ఇప్పుడే చూడపోదాం. కానీ మిత్రమా,
రాధం చూచుటకు నా పాదములు అమితమైన సంభ్రమములు అందుతున్నను నా దృష్టి మాత్రము పాపము కోపశాంతి నొందని సత్యభామ మీదనే ఉన్నది సుమా. పాపము పాపము. అటులైనా ఓ మిత్రమా, కన్నులతో ముందు వైపుకు చూచుచు కాళ్లతో వెనుకకు నడుచుచు పీతవలె బయలుదేరుము. రావయ్యా పోదాం. ఇదిగో ఇప్పుడే బృందావనమునకు పోయి రాధను చూద్దాం. రా. చెల్లులారా, మీరు సిద్ధముగానున్నారా? అమ్మా, మేము సిద్ధముగా ఉండటం ఎందులకు? నా కాంతునికి ఆరాధన ఇచ్చుటకు. రాధనిచ్చుటకు సిద్ధముగానే ఉన్నాము. సక్కులారా, ప్రశస్తములకు సుగంధ పుష్పములు చూడుడు. మధుపములంటనివి, కేసరములు చెదరనివి, ఎండచే వాడనివి, మంచుచే బిరుసెక్కనివి అట్టి పుష్పములు వింటిరా? కావలను, శీఘ్రముగా కావలను. తీసుకుని వచ్చేదరా? నీ కచభారం అలంకరించుటకేనా? నాకలంకారం వలదు, నా కాంతుని పాదములు పూజించుటకు కావలను. అటులైనా నీవు కోరిన పుష్పములు రెండున్నవి. ఏవి? నీ నేత్ర కమలములే. నాకేమో గాని పాదములు వడుకుతున్నవి, చేతులు కంపముందుచున్నవి, ఒడలంతా ముచ్చెమటలు పట్టుచున్నది. హృదయ కోసమేమో కాని కంఠములో కొట్టుకునుచున్నది, చిత్తమేమో కాని స్వాధీనములు లేకయున్నది. కన్నారనాథని చూతమన్న బాష్పకణములు అడ్డుబచ్చుచున్నవి. రాక రాక నా కాంతుడు వచ్చేసరికి స్వవశత లేక ఆతిథ్యమున ఏమి అపచారం అనరింతును. మీరు నా యొద్దన ఉండవలెనే, నన్ను దిద్దుకొనవలెను. సత్కారమున లోటున్న అంతఃకరణ పారిశుద్ధ్యమును కాంచి ఈ నీ యాపన్న నీ పాద సేవకురాలు నేను క్షమింపవలను అని మీరా దయామయిని ప్రార్థించవలను సుమా. తెలిసినదా? తెలిసినదా? మీరీ సంగతి మర్చిపోవద్దు. లలిత, లలిత, నాకు మరపు హెచ్చగుతున్నది. నా కాంతునితో ఏమనపోయి ఏమందును, నన్ను కొంచెం సిద్ధపరిచి ఉంచెదరా? దయచేసి ఉరుతుల కొన్నిటినాదరించి చెప్పుమా, దయచేసి ఉరుతుల కొన్నిటినాదరించి చెప్పుమా, దయచేసి ఉరుతుల కొన్నిటినాదరించి చెప్పుమా. ప్రియురాలవు కావున మా ప్రియమాదరింపగనుమా, ప్రియురాలవు కావున మా ప్రియమాదరింపగనుమా. దయచేసి మృదుతుల కొన్నిటినాదరించి చెప్పుమా, దయచేసి మృదుతుల కొన్నిటినాదరించి చెప్పుమా. నవనీతము వలె మృదువైనవిగాక వేరరయుమా, నవనీతము వలె మృదువైనవిగాక వేరరయుమా. సవిగా మరి సాధుగా గని సంస్కరించి చెప్పుమా, సవిగా మరి సాధుగా గని సంస్కరించి చెప్పుమా. దయచేసి మృదుతుల కొన్నిటినాదరించి చెప్పుమా, దయచేసి మృదుతుల కొన్నిటినాదరించి చెప్పుమా. కృష్ణ ప్రాణనాథ, మెరుగు కుండలముల మిసమిసల్ గండ భాగములపై అట్టిట్టు గంతులిడగా, రంగారు కటి నుండు బంగారు పుట్టంబు చిరుబొజ్జ నుండి కొంచెము గజారా, పవన పూరణమున జౌ జౌమని లేత బుగ్గలు బూరెలై పూరటిల్ల, నిగ నిగల్గల గుజ్జు సిగనున్న సికిపించమొయ్యారమున తల ఊపుతుండ, ఉత్తమోత్తమ జన్మమై గొప్పు మురళీ అధరమున మోసి జలు జల్లు మనగ జగతి గానమును చేయు కళ్యాణ కాంతులకు నీదు వదనంబు చూపి
పంకజాక్ష ఏడి ఏడి నా పతి, నా నాథుడు, నా ప్రియుడు, నా కాంతుడు, నా మనోహరుడు, నా ప్రాణనాథుడు, నా ప్రభువు, నా గురుడు, నా పరిపాలకుడు, నా భగవంతుడు, నా సర్వస్వము ఏడి? కృష్ణ ప్రాణనాథ, ముద్దుల మొగముపై మూగెను ముంగురు, కుదురుగా పైకి త్రోయుదును కృష్ణ. వక్షస్థ నిస్తుల వకుళమాలిక చిక్కునుందెను సరిగా చేయుదును కృష్ణ. చెక్కుటద్దములపై చెదరను చెమ్మట మృదువుగా బయట నొత్తుదును కృష్ణ. బడలిక చే నీదు పాదము నొచ్చను వదలుగా చేత నొత్తుదును కృష్ణ. అలసియుంటివి కాబోలు అస్మదీయ బాహువల్లిక డోలిక భగమందు ప్రీతి నిన్నుంచి గోపిక గీతికలను మదియలర పాడి కునుకును పెదనో కృష్ణ. అలసియుంటివి కాబోలు అస్మదీయ బాహువల్లిక డోలిక భాగమందు ప్రీతి నిన్నుంచి గోపిక గీతికలను మదియలర పాడి కునుకును పుదునో కృష్ణ. ఎచ్చట్నూ కనబడిది ఏమి చేయదును? రాధా, రాధా, ఎక్కడ తిరుగుతున్నావు? చెల్లులను పరిచయించి ఒక్కతివే పోయిదివా? నీకు సుఖం అక్కర్లేదా, సకులక్కర్లేదా? కృష్ణనామ కీర్తనము తప్ప ఇతర దృష్టియే నీకు లేదా? కృష్ణ విరహమున నీకు ఉన్మాదం ఎత్తినదా? అఖిల లౌకిక వాంఛా విరాగివై సన్యాసులు ధరించు దట్టమైన కాషాయాంబురముల మీద వైచుకొని కృష్ణనామస్మరణమును చేయుచు ఈ వనము వెంట తిరుగుచుంటివా? హా రాధా, ఎచ్చట నుంటివి? సగరు మోవిచే సొగసగు నీదగు మొగమగు పరతర కృష్ణ కృష్ణ. సగరు మోవిచే సొగసగు నీదగు మొగమగు పరతర కృష్ణ కృష్ణ. సగరు మోవిచే సొగసగు నీదగు మొగమగు పరతర కృష్ణ. ముద్దులు కులుకగా మోహన మురళిని మునుకొని ఊదర కృష్ణ. ముద్దులు కులుకగా మోహన మురళిని మునుకొని ఊదర కృష్ణ కృష్ణ. తెగరు మోవిచే సొగసగు నీదగు మగమగు పరతర కృష్ణ కృష్ణ. సొగరు మోవిచే సొగసగు నీదగు మగమగు పరతర కృష్ణ. బహుభవ పాప విభంజనమగు శ్రీపదముల సూపర కృష్ణ. బహుభవ పాప విభంజనమగు శ్రీపదముల సూపర కృష్ణ. ప్రాణనాథ నీ పదముల దాచిన, ప్రాణనాథ నీ పదముల దాచిన రాధను ద్రోవర కృష్ణ. ప్రాణనాథ నీ పదముల దాచిన రాధను ద్రోవర కృష్ణ కృష్ణ. సగరు మోవిచే సొగసగు నీదగు మొగమగు పరతర కృష్ణ కృష్ణ. సగరు మోవిచే సొగసగు నీదగు మొగమగు పరతర కృష్ణ కృష్ణ. అమ్మా కృష్ణ, అమ్మ ఇచ్చట లేడు, మధురలోనున్నాడు. నీవా మధుర? నా నాథుని నాకిమ్ము, ఇయ్యకపోయిన ఎడల చూపింపుము. చెలి చెలి, నా వల్లభుని నీ హృదయమును దాచుకుంటివా? ఏడి కనపరుపవా? పుణ్యము కట్టుకునవా? అమ్మా అమ్మా, మధురాపురంలో ఉన్నాడమ్మా. ఒక పావు
గడియ క్రిందట నాతో మాట్లాడిన నా ప్రాణకాంతుడు ఇప్పుడు ఎక్కడికి పోయాను? అమ్మా, అతడి చిరక రాలేదమ్మా. మనసు కుదురుపరుచుకొను. అసత్యం ఆడుతున్నావు రాధా, నీ పాదములకు మొక్కెదను. ఇంటికి పోవదము రమ్మ. ఆహా, అవిగో అవిగో నా నాథుని పాదపద్మ చిహ్నములు నేలను దట్టముగా పడిన ప్రసవ పరాగం పైన ఉన్నవి. మధురా చూడు. అయ్యో, ఇక్కడ పాద చిహ్నంలే లేవే. హత్తి పార్వశ్యమున హృదయస్థములకు శ్రీపాదములనే ఇతడు చూచుతున్నావు. ఆహా ఆహా, కృష్ణాయను ఆర్తస్వరము వినబడినది. ఎవతయో నా వంటి ఆపన్నురాలు, నా వంటి కృష్ణపాద సేవకురాలు, నా నాథుని కానలేని నా వంటి మందభాగ్యురాలు, నా నాథుని అతి కరుణముగా కృష్ణా కృష్ణా అని పిలుచుతున్నది. అక్క అక్క, నీతో పాటు ఏడ్చుతూ నేను ఇక్కడ ఉన్నాను. అమ్మా అమ్మా, ఊరడమమ్మా. కడిమి చెట్టుపై గరుడు పక్షి ఆరచినది, మరి ఏమీ లేదు. గరుడు పక్షియేనా? సరే, మరింత మంచిది. కృష్ణా కృష్ణా అని పిలిచెను కదా. కృతార్థములైన దాని నేత్రములకు నా నాథుడు కనబడుతున్నాడు. కావుననే అది కృష్ణా కృష్ణా అని పిలిచినది. నేను కూడా వృక్షాగ్రమునకెక్కినేడలా నాకేలా కానబడడు. అమ్మా అమ్మా, కృష్ణ చెట్టు నెక్కవలదమ్మా. కృష్ణ అమ్మా, నా నాథుని చూడనియ్యవా? చెట్టు నెక్కవలదు. నా నాథుని చూడనివ్వలదమ్మా. నా కనులకు సాఫల్యమును కలుగునియ్యవా? నన్ను యమునలో పడి ప్రాణత్యాగమును చేయమంటివా? అమ్మా, శాంతింపుము. నీ నాథుడు ఆ చెట్టుపై లేడు. అక్కడ లేకపోయిన ఎక్కడున్నాడో చెప్పుము. నన్న చుటకు తీసుకుని పొమ్ము. లేని ఎడల నన్ను పోనిమ్ము. విడువు విడువు. అడుగు. ఎక్కడుగు? ఎక్కడ కృష్ణుడు? అడుగు అడుగు, కనబడుతుండగానే. అమ్మా, అక్కడ ఏమీ లేదు. కనులు మూసుకో. ఆహా, కృష్ణ, ఇప్పుడు నాకు దేహం అంతయు కన్నులే. కంటికొక్క కృష్ణుడు, కంటికొక్క కృష్ణుడు. అడుగు వేణుగోపాలకృష్ణుడు. ఇడుగో గోపికా వస్త్రాపహారి. అడుగు నవనీత చోరుడు. అడుగో ఉలూకలపుత్రుడు. ఇడుగో యశోదాస్తనందయుడు. అడుగు రాధికా వేణ్యాకర్షకుడు. కృష్ణ అమ్మా అమ్మా, కృష్ణ, నీకు మతి చెదరుట కాని కన్నులు చెదరుట కాదమ్మా. కన్నులు మూయటి చేత మరింత ఉన్మాదకరముగా ఉన్నదమ్మా. అప్పుడు అఖిల బాలలీలలు కనపరిచిన ముద్దు కృష్ణుడు ఏడే ఏడే? అయ్యయ్యో, ఎంతలో మాయమయ్యను. మధుర కృష్ణ కృష్ణ, ఏడి నా నాథుడేడి ఏడి? పరమదయాపరుడై తన పాదములు రెండును నా శిరముపై పెట్టిన ఆ మహానీయుడు ఏడి? రాధా బడలితివా? భక్తివశమున సోలితివా? ఇక కొంచెము మాత్రము శ్రమ పడిన ఎడల నీవు నా సాన్నిధ్యమున నిత్యానందముందుదు. నీ జన్మమిక సఫలమైనది, నీవిక తరింపనున్నావు అని చెవిలో మహామధుర గంభీర భాషణంబుల నాడిన ఆ జగదేకవంతుడు, భక్తవత్సలుడు, పరమపావనుడు ఏడే ఏడే ఏడే? కృష్ణ కృష్ణ, ఏమి? అదేమి? గప్పుమని ఒకసారి అనేక చంద్రమండల ప్రకాశం వలె కనబడు ఆ వెలుగు ఏమి? దుర్నిరీక్షమైన తేజమైనను నా కంటికి ప్రసన్నముగనున్నది. క్షీరాబ్దినుదయించు అమృత కలశము వలె. అడుగు అడుగు నా నాథుడు ఆ దివ్య తేజము నుండి బయలువెడలినాడు. ఆహా, అడుగు అడుగు నా ప్రభు, నా కృష్ణుడు. అడుగు. కృష్ణ, వెళ్ళుచున్నావా? మహాప్రభు, నేను వదలను, నేను వదలను. అయ్యో అయ్యో, ఎంత పాపము. కృష్ణ, రాధా కృష్ణ, రాధా, పాదములు పట్టుకున్నదని భ్రమించి ముందుకు పడినది. నన్ను త్యజించిపోకు. అయ్యో అయ్యో, నేను వదలను. కృష్ణ కృష్ణ. అయ్యో, యమునా నదిలో ప్రతిఫలించిన పూర్ణచంద్రుని శ్రీకృష్ణుడని భ్రమించుతున్నది కాబోలు. అయ్యయ్యో, ఏమి అపాయము వచ్చునో కదా. అమ్మా అమ్మా, అతడు శ్రీకృష్ణుడు కాదమ్మా, చంద్రుడు. శ్రీకృష్ణుడు నల్లనివాడు, నల్లనివాడమ్మా. భ్రమపడకు, జాగ్రత్త. అయ్యయ్యో అయ్యో, యమునలో దూకుచున్నది. అమ్మయ్యో అమ్మయ్యో అమ్మయ్యో, ఇంకేమున్నది ఇంకేమున్నది? రాధ యమునలో పడి మునిగిపోయినది. ఏమి చేయుదును? ఓ నదీ తీర తపస్సులారా, పరమ పూత అయిన రాధను పైకి తీరా. ఆహా, ఇక ఏమున్నది? అయ్యయ్యో, మితిలేని అనురాగము మృతికే కారణమయ్యనా? ఆ మితమైనది ఎప్పుడు అపాయకరమే కదా. అక్కడ ఎవరో తాపసిన్నట్లున్నాడు. పోయి అతను ప్రార్థించును. ఓ తాపసులారా, తాపసులారా, రాధను రక్షింపుడు, రక్షింపుడు, రక్షింపుడు. ఎంత ప్రమాదము! నీకేమీ భయము లేదు. నాథ, మీరు నా ప్రక్క నుండి అదిరిపాటులు లేచి ఎందులకు బిగ్గరగా కేకవేస్తిరి? సత్య, ఒక భక్త శిఖామణి యమునలో ఆకస్మికముగా పడినట్లు నాకు కనిపించను. అయ్యయ్యో, పాపం, మృతి చెందలేదు కదా? లేదు. అయ్యయ్యో, పతిబాధ పడలేని పడతివలే
భక్త శిఖామణి నీటిలో ఎలా దుమికెను? పతిని చేరుటకు. ఆహా, పతి అంతకు ముందే యముల్లో పడినాడా? జగత్పతిని చేరుటకు. ఓహోహో, జగత్పతి యముల్లో గాని లేడా మిత్రమా? అప్పటికా భక్తరత్నమునకు అతడు యమునలో కనపడెను. ఆ భక్తుడి పేరేది? పేరు వదలి యూరు వదలి సర్వమును కూడా పరిత్యజించి కాషాయాంబరమును మాత్రము ధరించిన ఒక వ్యక్తి. అట్టి మహామూర్తి దర్శనము సర్వాభిష్ట ప్రదాయకముగాన తద్దర్శన లాభమును మీరు నాకు కలుగు చేయవలెను. అలాగే. ఎప్పుడు? ఇప్పుడే. నాథ, నాకు భక్తి యోగం ఉపదేశింపరాదా? అవునవును, నేను కవిత్వమును నేర్చుకున్న ఎంత లాభమో నీకు ఈ భక్తి యోగము అంతే. నీకు ఆ తరుణ భక్త శిఖామణి సన్నిధిని నారదునిచే ఉపదేశింపచేయుదును. అవునవును, అది మంచిదే. భర్త ఉపదేశము బ్రాహ్మణ వ్యవసాయం వల్ల నిష్ఫలము. నాథ, భక్తికి ప్రధానము కావలసినదేది? మిత్రమా, నీవు చెప్పుము. నేను చెప్పనా? భక్తికి ప్రధానమైనదేదో నేను ఎరుగును గాని విరక్తికి ప్రధానమైనదేదో నేను ఎరుగుతును. ఓహో, అదేదో చెప్పుము. చెప్పనా? ఆనపకాయ. రక్తికి ప్రధానమైనది కూడా ఈ ఆనపకాయే. అదేటులా? సంపూర్ణ హృదయానురక్తి గల వీణ మెడలో ఆనపకాయ, సంసార విరక్తికి గల సన్యాసి చేతిలోనూ ఆనపకాయే. అనిల వశమున నాదు నామాక్షరముల పలుకు వీణెను నొక చేత బట్టి, ఒక చేత సొరకాయ బుర్రను చేర్చి అడుగో నారదుడు భక్తిగాన విశారదుడు. నందనందనా సచ్చిదానంద రూప భవజలధి తారక భక్త పారిజాత ఉపనిషత్ క్షీర నవనీత ఓ పయోదగాత్ర మధ్యమలోక భాగ్యం వా జయము. మహానుభావ, నమస్కారం నారద మునీంద్ర. జయము జయము యాదవ కులభూషణ. మునీంద్ర నమస్కారం. సుమంగళి భవ. మహాత్మా నమస్కారం. కళ్యాణమస్తు. నాథ, భక్తుడేడి? సత్యభామ, చూడకున్నంత వరకే సంభ్రమము, చూచిన తర్వాత సంకోచమేమో. నేనంత మూర్ఖురాలననే మీ అభిప్రాయమా? సరే, చూచదముగాక. మునీంద్ర, మీరందరూ క్షేమముగానున్నారా? తమ కటాక్షము వలన మహానుభావ. అఖిల వస్తు సంతతి నీదే, అందులోన అది మరింత నీదే. భవత్పద పయోజ భక్తురాలౌటసే దైన్య భావయగుట అంతకంటే నీదే. గ్రహింపవయ్య దాని నాథ, భక్తుడు కాడా? భక్తురాలా? సంధాన కృత్యము నన్ను విడిచి నారదుని చేరినట్లున్నది. మునిశిఖామణి, భక్తురాలినిటకు తీసుకుని రావచ్చును. ఇదిగో తీసుకుని వచ్చితిని. కృష్ణ, తమమునందుండు నరుని నేత్రములొక పరి వెలుగుగని మూసికొనినట్లు తమమునందుండు నరుని నేత్రములొక పరి వెలుగుగని మూసికొనినట్లు విరహ వివశమైన దీని చిత్తము నన్ను అట్టే చేర
విరిగి వివశతనొందెను విరగ వివశమైన దీని చిత్తము నన్ను అట్టే చేర తిరిగి వివశతనొందెను దేవముని మహానుభావ, ఈమె చిత్తము నేత్రములు నిన్ను ఇదివరకే చేరినవి. చంద్రుని చూచి నీవని భ్రమించి యమునలో పడినది. ఈ మునిని ఇరుకునిపోయి పట్టుకునమని చెప్పిదని నా బాలకృష్ణుడిచ్చడనున్నాడు, నేను రాను అని ఈమె కేకలు వేయగా బలాత్కారముగా ఇతడే ఒడ్డునకు తీసుకుని వచ్చినాడు. ఓహో, ఆ ముని బాలకుడు నాకు మహోపకారమునర్చినాడు. ఈమె పరమధన్యవలేనున్నది. ఐహికములన్నీ ఉచ్చరించిన పరమభక్తురాలు. ఇట్టి మహాపతివ్రత దర్శనము చేసి నేను కృతార్థురాలనైతిని. రాధా, ఇంకనూ లేవకున్నావేమి? రాధా, నమస్కారము. నేనిది వరకు నీ స్వభావము ఎరుగని దానని నీ ఎరడ తప్పు చేసి తిని నన్ను క్షమింపు. కృషించితివో ఎంత కృషించితివో రథ ఎంత తపించితివో రాధ ఎంత కృషించితివో మది ఎంత తపించిదివో నీవెంత కృషించిదివో రాధా అంతరంగమున మధ్యయోగానల వేదనమునకు అంతరంగమున మధ్యయోగానల వేదనమునకు తగు శాంతి సుంతైన లేదుగా శాంతి సుంతైన లేదుగా శాంతి సుంతైన లేదుగా ఏమైదియో రాధా ఎంత కృషించితివో